ప్రస్తుతం మూవీ లవర్స్ అందరి దృష్టిని ఎంతగానో ఆకర్షించిన మూవీ గామి ట్రైలర్ అని చెప్పొచ్చు. అయితే ఈ మూవీని డైరెక్ట్ చేసిన విద్యాధర్ గారు విఎఫ్ఎక్స్ విషయంలో ఏమాత్రం తగ్గేదిలే అన్నట్టు మనకు ట్రైలర్ కట్ లో చూపించారు. అయితే ఈ మూవీ రిలీజ్ ప్రమోషన్ లో భాగంగా విశ్వక్సేన్ గారు అయితే ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఈ మూవీని తను ఏకంగా హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నీలోన్ సినిమా రేంజ్ లో పోలుస్తున్నారు. గామి నీలోన్ తాలూకా డంకిర్ తరహాలో ఉంటుందని తెలిపారు. దీంతో ఈ కామెంట్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ సినిమా పట్ల తాను ఎంత కాన్ఫిడెన్స్ గా ఉన్నాడో కామెంట్ చూస్తే మనకు అర్థమవుతుంది. పాన్ ఇండియా సంచలనం ప్రభాస్ గారి కల్కి మూవీ ఫ్యాన్ వాల్ లో రిలీజ్ అవుతుందని మనం చాలానే వార్తలు విన్నాం. అయితే రీసెంట్ గా నాగశ్విన్ గారు కల్కి మూవీ టైటిల్ ఎక్స్ప్లెనేషన్ చెప్పిన తర్వాత ఈ మూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీ యొక్క ట్రైలర్ ఏప్రిల్ మొదటి వారంలో రిలీజ్ కానుందని పుకార్లు అయితే వస్తున్నాయి. కానీ టీం నుండి వచ్చే కన్ఫర్మేషన్ కోసం అయితే ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా వెయిటింగ్ అనే చెప్పొచ్చు. సెన్సేషనల్ మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ తో ఎన్టీఆర్ 31 మూవీ అయితే చేయబోతున్నారు. అయితే ఈ మూవీపై నెక్స్ట్ లెవెల్ హైప్ అయితే ఉంది. ఇక నిన్న కూడా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కలవడంతో ఈ సినిమాపై లేటెస్ట్ న్యూస్ అయితే వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ మాసివ్ కాంబినేషన్ పై సాలిడ్ అప్డేట్ రానుందని తెలుస్తుంది. అంతేకాకుండా నీల్ ఈ సినిమా స్క్రిప్ట్ పనులు కూడా మొత్తం పూర్తి చేస్తారని తెలుస్తుంది. మరి ఈ అప్డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి. మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న మూవీ మిస్టర్ బచ్చన్. అయితే ఈ మూవీ అజయ్ దేవగన్ నటించిన హిందీ హిట్ మూవీకి అధికారిక రీమేక్ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో రవితేజ గారి పర్ఫార్మెన్స్ హైలైట్ గా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఈ మూవీలో రవితేజ గారు తీవ్రమైన అవతారంలో కనిపిస్తారని, అతని పాత్ర వచ్చే విధానం అభిమానులకు కొత్త అనుభూతిని కలిగిస్తుందని చెప్తున్నారు.